హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్, వాటి ఓటీటీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లైక్ కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ చావా మూవీ కన్ఫర్మ్డ్ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ ఐలాండ్ మూవీ ఓటీటీ అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసేది చూడండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ మీరు దాన్ని అయితే కంప్లీట్ చేసేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెనిశెట్టి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకుంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకున్నారనమాట. యాక్చువల్లీ ఈ మూవీ మనకి మార్చ్ 28నే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవ్వాలి. బట్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది. ఈ మూవీని హోల్డ్ చేసి అయితే పెట్టారు. అండ్ ఇప్పుడు ఈ మూవీని నెక్స్ట్ వీక్లో అయితే స్ట్రీమ్ అయితే చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వీక్ April 7th ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉండబోతుంది. సో మనకి తెలిసిందే కదా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు సడన్ ప్రీమియర్ అయితే చేస్తారని. సో వాళ్ళు నెక్స్ట్ వీక్లో ఈ మూవీని ఏ టైంలో అయినా సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. సో మీరు ఎవరైనా శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 7th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 2 కింగ్స్టన్ మూవీ. సో ఈ మూవీలో మనకి జీవి ప్రకాష్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ యావరేజ్గా అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని April 4th అయితే స్ట్రీమ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు మనకి మల్టిపుల్ ఆడియోస్లో అయితే తీసుకొస్తారు. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో ఈ మూవీని అయితే స్ట్రీమ్ చేస్తారు అనమాట G5 లో. సో మీరు ఎవరైనా కింగ్స్టన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 4th నుంచి G5 లో. ఇక నెంబర్ 3 యూ సీజన్ 5. సో ఆల్రెడీ 4 సీజన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి సీజన్ 5 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. సో నెట్ఫ్లిక్స్ వల్లే ఈ సిరీస్ అయితే ప్రెజెంట్ అయితే చేశారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. April 24th నుంచి ఈ సిరీస్ అయితే మనకి స్ట్రీమ్ అవబోతుంది అనమాట. అండ్ ఈ సిరీస్ లో మొత్తంగా 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు April 24th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 4 ద లాస్ట్ ఆఫ్ అస్. సో ఈ మూవీని మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి April 14th నుంచి అయితే రిలీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్ లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ ఇంగ్లీష్ లో ఈ మూవీని అయితే మన స్ట్రీమ్ అయితే చేస్తారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు April 14th నుంచి జియో హాట్స్టార్ లో. ఇక నెంబర్ 5 పెరుసు. సో ఈ మూవీలో మనకి నిహారిక NM అండ్ వైభవ్ రెడ్డి గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి March 14th థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. April 11th నుంచి ఈ మూవీని అయితే మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో April 11th నుంచి. ఇక నెంబర్ 6 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో నితిన్ గారు అండ్ శ్రీలీల గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ డేవిడ్ వార్నర్ గారు కూడా క్యామియో అయితే యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి March 28th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీకి డే 1 నైజాం లో 63 లక్షల షేర్, అండ్ సీడెడ్ లో 21 లక్షల షేర్, అండ్ ఆంధ్రాలో 77 లక్షల షేర్ అయితే కలెక్ట్ చేసింది రాబిన్ హుడ్ మూవీ. అలా రాబిన్ హుడ్ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా 2,36 లక్షల షేర్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి 4,80 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా రాబిన్ హుడ్ మూవీ డే 1 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 2.36 లక్షల షేర్ అయితే కలెక్ట్ చేసింది. సో అలా హిట్ అవ్వాలంటే ఇంకా ఈ మూవీ 25 కోట్లకు పైగానైతే కలెక్ట్ చేయాలి. సో మీరు ఎవరైనా ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక రాబిన్ హుడ్ మూవీ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకున్నారనమాట. అండ్ ఇంకా ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారో ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ మాక్సిమం G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు, బికాస్ శాటిలైట్ రైట్స్ కూడా జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ మూవీని ఇంకా వాచ్ చేయకపోతే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇక నెంబర్ 7 మ్యాట్ స్క్వేర్. సో ఈ మూవీలో మనకి సంగీత్ సోమన్, నితిన్ అండ్ రామ్ నితిన్ గారు అయితే ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిందే 2023లో రిలీజ్ అయిన మ్యాడ్ మూవీకి ఇది సీక్వెల్ గా అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ కూడా మనకి March 28th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ డే 1 దుమ్ము రేపిందని చెప్పొచ్చు. దాదాపు డే 1 48% రికవర్ అయితే చేసింది మ్యాట్ స్క్వేర్ మూవీ. ముందుగా ఈ మూవీ నైజాం లో 2.73 కోట్ల షేర్ రాబట్టి దుమ్ము రేపింది. చాలా మంది టైర్ 2 హీరోస్ రేంజ్ లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేసింది నైజాం లో. అండ్ సీడెట్ లో 74 లక్షల షేర్, అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో టోటల్ 6,04 లక్షల షేర్, అండ్ గ్రాస్ వచ్చేసి 9,85 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది మ్యాట్ స్క్వేర్ మూవీ. సో అలా మ్యాట్ స్క్వేర్ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి డే 1 10.54 లక్షల షేర్, అండ్ గ్రాస్ వచ్చేసి 19.10 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా మ్యాట్ స్క్వేర్ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 10.5 కోట్ల షేర్ అయితే రాబట్టింది. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే 12 కోట్ల
కోట్లు రాబడితే చాలు. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ డే 1 దుమ్ము రేపిందని చెప్పొచ్చు. సో దాదాపు డే 1 48% రికవరీ రేట్ అంటే మ్యాడ్ సీక్వెల్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ వీకెండ్ లోనే మ్యాడ్ స్క్వేర్ మూవీ మనకి బ్రేక్ ఈవెన్ మార్క్ దాటినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకున్నారనమాట. బికాస్ మనకి మ్యాడ్ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. సో మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు రైట్స్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారనమాట. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ లో అయితే ఈ మూవీ ఓటీటీకి అయితే వస్తుంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో మీ థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 8 చావా మూవీ. సో ఈ మూవీలో విక్కీ కౌశల్, రష్మిక మందన లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మార్చ్ 7th మన తెలుగులో అయితే రిలీజ్ చేశారు థియేటర్స్ లో. అండ్ లాస్ట్ మంత్ లో ఫెబ్ మంత్ లో ఈ మూవీని హిందీలో అయితే రిలీజ్ చేశారనమాట థియేటర్స్ లో. అండ్ ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి మనకి 43 days అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట థియేటర్స్ లో ఈ మూవీ. సో అలా ఈ మూవీ మన ఇండియాలో నెట్ వచ్చేసి 590 కోట్ల నెట్ అయితే రాబట్టింది చావా మూవీ థియేటర్స్ లో. అండ్ మన తెలుగులో ఈ మూవీ ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. బికాస్ ఈ వీకెండ్ మనకి కొత్త రిలీజెస్ కూడా రిలీజ్ అయినాయి కదా. సో అలా చావా మూవీ వరల్డ్ వైడ్ గా 794 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ విక్కీ కౌశల్ కెరియర్ లోనే నెంబర్ 1 మూవీకి అయితే నిలిచిపోయింది చావా మూవీ. అండ్ రష్మిక మందన కెరియర్ లో కూడా ఈ మూవీ టాప్ 3 గ్రాసింగ్ మూవీకి అయితే నిలిచిపోయింది అనమాట. ఇక చావా మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ అయితే చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లైమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 11th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా చావా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఏప్రిల్ 11th నుంచి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో. ఇక నెంబర్ 9 కోర్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రియదర్శి అండ్ శివాజీ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి ప్రొడ్యూస్ చేసింది వచ్చేసి నాని గారు ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు. ఇక ఈ మూవీ మనకి రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఒక చిన్నపాటి సునామీని అయితే క్రియేట్ చేసింది కోర్ట్ మూవీ మనకి థియేటర్స్ లో. ఇక ఈ మూవీ థియేటర్స్ లో 15 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 15 days లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 27 కోట్ల షేర్ ని అండ్ దాదాపు 52 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అండ్ ఇది నార్మల్ గా చిన్న నెంబర్ ఏం కాదు. ఈ మూవీ ఎందుకింత ర్యాంపేజ్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. బికాస్ ఆఫ్ నాని బ్రాండ్ వల్ల ఈ మూవీ ఈ రేంజ్ లో అయితే పర్ఫామ్ చేసింది. నాని గారు ఇచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్ వల్ల ఈ మూవీకి బాగా ప్లస్ అయితే అవ్వింది. అండ్ మూవీలో కంటెంట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటది కాబట్టి ఈ మూవీకి ఒక టైర్ 2 హీరో రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఏప్రిల్ 18th నుంచి అయితే స్ట్రీమ్ కి అయితే తీసుకొస్తారు. బికాస్ ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే ఉంది. సో అలా ఈ మూవీ థియేటర్స్ లో 4 weeks కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ మూవీ ఓటీటీకి అయితే వస్తుంది అనమాట. సో అలా కోర్ట్ మూవీ మనకి ఏప్రిల్ 18th నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కి అయితే తీసుకొస్తారు. సో మీరు ఎవరైనా కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఏప్రిల్ 18th వరకు అయితే వెయిట్ చేయాలి. లేదా ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 ఐలాండ్ తెలుగు. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ అలానే రఘుల్బీర్ సింగ్ గారు కూడా ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా మంత్స్ అయితే అయిపోతుంది. ఈ మూవీ థియేటర్స్ లో 2023లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇంకా ఈ మూవీ మనకి తెలుగులో అయితే రిలీజ్ చేయలేదు. బట్ ఈ మూవీని సన్నెక్స్ట్ వాళ్ళు ఓటీటీ రైట్స్ అయితే క్లైమ్ చేసుకున్నారనమాట. బట్ వాళ్ళు మనకి ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ కి అయితే తీసుకొచ్చారు. బట్ మన తెలుగు లాంగ్వేజ్ లో వాళ్ళు అయితే స్ట్రీమ్ చేయలేదు అనమాట. బట్ సన్నెక్స్ట్ వాళ్ళ దగ్గర తెలుగు అండ్ తమిళ్ ఓటీటీ రైట్స్ అయితే ఉన్నాయి. బట్ మనకి వాళ్ళు ఓన్లీ తమిళ్లోనే అయితే స్ట్రీమ్ కి అయితే తీసుకొచ్చారు. బికాస్ వాళ్ళకి తెలుగు వెర్షన్ సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి మన తెలుగు ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి. సో సన్నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడైతే మన తెలుగు రైట్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే సార్టెడ్ అయిపోతాయో అప్పుడే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారనమాట. అండ్ అప్పటి వరకు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాదు. బట్ మీరు అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే ఈ మూవీ కొన్ని ప్లేసెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి, మీకైతే దొరుకుతుంది. సో ఈ వీడియోకి అయితే గైస్ ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.